ఈ అనంతమైన విశ్వం ఎలా పుట్టింది? ఇవాళ మనం ఎక్కువగా అంగీకరించిన ఒకే థియరీ గురించి మాట్లాడుకుందాం. అదే బిగ్ బ్యాంగ్. 1382 లక్షల సంవత్సరాల క్రితం మనం ఉంటున్న ఈ భూమి, స్పేస్, టైం, లైట్ ఇవేమీ లేవు. ఒక అణువు కంటే చిన్న సూపర్ ఎనర్జీ బిందువు ఒక్కసారిగా విస్తరించడం ప్రారంభించింది. అదే బిగ్ బ్యాంగ్. ఇది పేలుడు కాదు, బెలూన్ ఊదినట్టు ఆ బిందువు అన్ని వైపులా విస్తరించింది. టైం, స్పేస్, ఫిజిక్స్ ఇవన్నీ అదే క్షణంలో పుట్టాయి. ఆ అపారమైన ఎనర్జీ మ్యాటర్గా మారింది. కొంచెం మ్యాటర్ ఎక్కువగా మిగిలింది. అదే ఈరోజు ఉన్న గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీలు, మనమంతా. కాలం గడిచే కొద్దీ మొదటి అణువులు ఏర్పడ్డాయి. హైడ్రోజన్, హీలియం. వాటితో మొదటి నక్షత్రాలు పుట్టాయి. అవి పేలినప్పుడు సూపర్ నోవా. అక్కడే ఆక్సిజన్, కార్బన్, గోల్డ్, ప్లాటినం, ఇంకా మన శరీరంలో ఉన్న ఐరన్, కాల్షియం కూడా తయారయ్యాయి. అంటే నిజానికి మనమంతా సూపర్ నోవా ధూళి నుంచే పుట్టిన వాళ్ళమే. ఈ విశ్వపు మొదటి అడుగులు ఇవే. జర్నీ ఇంకా కొనసాగుతుంది. మరింత ఆసక్తికరమైన విషయాల కోసం ఫుల్ వీడియో చూసేందుకు కమెంట్ బాక్స్లో ఉన్న లింక్ను క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.